నల్గొండ, మెదక్, జగిత్యాల వంటి జిల్లా తిరగడం జరిగింది. ఎక్కువగా మనకి ఆకుముడత అన్నది మేము గమనించాము. ఆకుముడత ఎక్కువగా అంటే అది సన్న రకం కావచ్చు, దొడ్డు రకం కావచ్చు, ఆకుముడత అన్నది ఎక్కువ గమనించాము. దీనిలో ఏంటంటే ఈ ఆకుముడతకి ఈ లార్వా అన్నది ఆకుపచ్చ రంగులో ఉండి పత్రహరితం లోపల గూడు కట్టుకొని ఆ గూడు లోపల పత్రహరితాన్ని గోక్కుంటూ ఆకు అంతా తెల్లగా అయిపోతుంది. కిరణజన్య సంయోక్రియ జరగకుండా ఉండడం వల్ల మనకు ఆకుల పరిస్థితులు ఆకుల్లోనే మొక్క గిడసబారిపోయి ఎదుగుదల లేకుండా ఈనిక దశ తరువాత ఈ కంకి వచ్చే దశలో ఎక్కువగా మనకి దిగుబడి రాకుండా జరిగే అవకాశం ఉంది కనుక ఈ అధిక వర్షపాతం తరువాత బెట్ట పరిస్థితులు వీటన్నిటికీ కారణాల వల్ల ఆకుముడతకి మనం ఏదైతే కాండం తొలిచే పురుగుకి నివారణ చర్యలు సూచించామో అవి కూడా వీటికి మంచిగా పనిచేస్తాయి. వాటిని నివారించడానికి వాడే పురుగు మందులు వీటిని మీద కూడా పనిచేసి మనకి నివారణ చర్యలుగా ఉపయోగపడతాయి. వాటితో పాటు ఫ్లూబెండమైడ్ అనేది ఎక్కువగా ఏ ప్రాంతంలో అయితే ఏ రైతు పొలంలో ఈ ఏదైతే ఆకుముడతే మాత్రమే అధికంగా ఉందో అక్కడ ఫ్లూబెండమైడ్ అన్న మందుని పిచికారీ చేసుకోవడం వల్ల మనకి ఈ ఆకుముడత లేకుండా చూడొచ్చు. వీటితో పాటు వరీగ కూడా కొన్ని ప్రాంతాల్లో గమనించాము. ఇంతవరకు అయితే సుడిదోమ ఉన్నట్లు లక్షణాలు వచ్చినట్లుగా ఎటువంటి సమాచారం లేకపోయినప్పటికీ ఈ పరిస్థితులన్నీ వాటన్నిటికీ అనుకూలంగా ఉన్నాయి కనుక రైతులు జాగ్రత్తలు తప్పకుండా పాటించుకోవాలి, వారి పొలాన్ని గమనించుకోవాలి. వీటితో పాటు మేము ఆకుముడతకు సంబంధించిన సమాచారం కూడా రైతులకి చేరవేయడం అయ్యింది.